వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం. లోయలో పడ్డ బస్సు 31 మంది మృతి. ఆగస్టు 2, 3 తేదీల్లో పురపాలక సంఘ ఎన్నికలకు అవకాశం. పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో అటవీక పాలన సాగుతుందన్న రాములమ్మ. తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. ఇక డీటెయిల్స్ చూస్తే జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడి 31 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం కేస్వాన్ నుంచి కిష్తార్ వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 31 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన సమయంలో బస్సులో దాదాపు 45 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇప్పటి వరకు 20 మృతదేహాలను వెలికితీశామని జమ్మూ ఐజీ ఎంకే సిన్హా తెలిపారు. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఘటనపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులను త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. తెలంగాణలో ఆగస్టు 2, 3 తేదీల్లో పురపాలక ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, వాటికి తెరాస శ్రేణులు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. జూలై 10వ తేదీ నాటికే పార్టీ సభ్యత్వ నమోదును ముగించాలని, 20 నాటికి గ్రామ, మండల, బస్తీ, డివిజన్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. పార్టీలో తొలిసారిగా స్థానిక కమిటీలకు అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఆదివారం తెలంగాణ భవన్లో నియోజకవర్గాల సభ్యత్వ నమోదు ఇన్ఛార్జీలతో జరిగిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఉద్యమించిన పార్టీ తెరాస 18 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో విజయాలను సాధించింది. పరిపూర్ణ రాజకీయ పార్టీగా తెరాస రూపుదిద్దుకోవాలి. పార్టీయే సర్వస్వంగా భావిస్తూ పూర్తి స్థాయిలో పనిచేసే సుశిక్షితులైన కార్యకర్తలుండాలని ఆయన తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎంపీ రాములు, జడ్పీ చైర్మన్ భాస్కర్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక్, జిల్లా ఎస్పీ కేపీ లక్ష్మీనాయక్, పోలీస్ అధికారులు, తెరాస కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు ప్రారంభించబడిన నూతన పోలీస్ స్టేషన్ భవనం 1 కోటి రూపాయలతో నిర్మించబడిందని అన్నారు. ఆధునిక కాలంలో జరుగుతున్న సైబర్ నేరాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరస్తులను పోలీసులు పట్టుకోవడం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆసిఫాబాద్ జిల్లాలోని సార్సాలలో అటవీ శాఖ అధికారిని అనిత సిబ్బందిపై దాడి జరిగిన ఘటనను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు చేసిన పనిపై విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. విధుల్లో ఉన్న ఉద్యోగులపై దాడి చేయడం సబబు కాదని చెప్పారు. చట్టానికి ఎవరూ అతిథులు కారని, ఆయనపై ఇప్పటికే కేసు నమోదైందని, ఆయన్ని అరెస్టు చేశారని చెప్పారు. కాగా హరితహారంలో భాగంగా భూములను దున్నడానికి అటవీ శాఖ అధికారులు సిబ్బంది కాగజ్ నగర్ మండలంలోని సార్సాలాకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన వారిపై కోనేరు కృష్ణారావు, ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో కోనేరు కృష్ణారావు, బూరా పోషంను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై హత్యాయత్నం, వాహనాల ధ్వంసం కింద కేసులు నమోదు చేశారు. అటవీ శాఖ సిబ్బందిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణ, వారి అనుచరులు చేసిన దాడిపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళా అధికారిపై ఎమ్మెల్యే సోదరుడు దాడిని ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని, విధుల్లో ఉన్న అధికారులపై టీఆర్ఎస్ నేతలు కర్రలతో దాడి చేశారని, జెడ్పీ ఉపాధ్యక్షుడు ఎమ్మెల్యే సోదరుడు ఇలా దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన, అరాచకం, అశాంతి ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ విచ్చలవిడితనానికి ఈ దాడే నిదర్శనమని, మహిళా అధికారిపై దాడిని అందరూ ముక్త కంఠంతో ఖండించాలని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి ఆరోపించారు. మహిళా ఉన్నతాధికారులకే రక్షణ లేకుండా పోయిందని, అసలు పాలనే సక్రమంగా సాగడం లేదని ఆరోపించారు. కోనేరు కృష్ణ దాడి చేసి గాయపరిచిన ఫారెస్ట్ రేంజ్ అధికారి అనితను ఫోన్లో పరామర్శించిన విజయశాంతి ఆపై తన ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోంది. మహిళా ఉన్నతాధికారులకు రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అసలు పాలన ఉందా? ముఖ్యమంత్రి ఆడంబరాలకు పరిమితం అయ్యారు. రాష్ట్రంలో దొంగలు రాజ్యమేలుతున్నారు అని విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నార్కట్పల్లి సమీపంలో షణ్ముఖ మార్కెటింగ్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో జేఆర్ఎస్ ఫామ్ ల్యాండ్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్కువ ధరలకే జాతీయ రహదారికి అతి సమీపంలో ఇండ్లు నిర్మించుకునేందుకు అనుకూలంగా ఈ వెంచర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా, ఆవుల సైదేశ్వరరావు, అనంతుల నరసింహ, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ టీం సభ్యులు వెంచర్ కు వచ్చిన వినియోగదారులను అలరించారు. షణ్ముఖ మార్కెటింగ్ సర్వీసెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుచు ఈనాటి సభాధ్యక్షులు మిత్రులు ఎస్ఎంఎస్ ఎండి అయినటువంటి యాదగిరి గారికి మరియు వారి యొక్క పార్ట్నర్ అయినటువంటి మిత్రుడు దాదాపు ఒక 15 సంవత్సరాలు మన తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో అన్ని రకాలుగా నా వెన్నట్టు ఉన్నటువంటి మా నరసింహ చైర్మన్ అని మేము ముందుకు పిలుచుకుంటాం. రీసెంట్గా తన ఎస్ఎంఎస్ కూడా చైర్మన్ కావడం సంతోషం. అలాగే స్కైజీపీ డెవలపర్స్ పేరు మీద ఎస్ఎంఎస్ మార్కెటింగ్ సర్వీసెస్ నుండి కొత్త కంపెనీని క్లోజ్ చేసినటువంటి సందర్భంలో దాంట్లో ఉన్నటువంటి పార్ట్నర్స్ మిత్రులు మాణిక్ రెడ్డి గారు, సైదేశ్వరరావు గారు, ఫణికుమార్ గారు మరియు వాళ్ళ బ్యాక్ ఎండ్ ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున మా వెయిట్3 న్యూస్ ఛానల్ తరఫున నమస్కారం, అభినందన తెలుసు. ప్రప్రదంగా రియల్ ఎస్టేట్ గురించి పెద్ద అవగాహన లేదు మాకు. రియల్ ఎస్టేట్ చేసేటువంటి బ్రోచర్ కార్యక్రమం కావచ్చు, లేకపోతే ఒక లాంచింగ్ ప్రోగ్రామ్ ఎక్కడైనా ఈ ఫస్ట్ ఈవెంట్ నేను రావడం జరిగింది. అది కూడా ఇది నా సొంత మండలం నార్కట్పల్లి, మాది ఇక్కడనే అమ్మనబోల్ గ్రామం. హైదరాబాద్కు ఎడ్యుకేషన్ కోసం పోవడం జరిగింది. సో మా మండలంలో ఒక వెంచర్ తీసుకొని ఈ పరిసర ప్రాంతాల వారికి ఏదో రకంగా ఇల్లు కట్టుకోవడం కోసమో, ఒక ప్లాట్ ఉండడం చెప్పుకోవడం కోసమో ఒక అవకాశాన్ని కల్పించినటువంటి ఎస్ఎంఎస్ వాళ్ళకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే నా సొంత మండలంలో నేను కూడా ఒక గుర్తింపు పొందే విధంగా తీసుకున్నటువంటి ఒక వెంచర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా అంటే దాదాపు అందరికీ ఇక్కడ మార్కెటింగ్ టీం కాబట్టి మీరందరూ స్పెషల్గా నేను మార్కెటింగ్ గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీరు నిలబెట్టినటువంటి కంపెనీ ఎస్ఎంఎస్ ద్వారా ఈరోజు స్కైజీపీ డెవలపర్స్ వచ్చింది కాబట్టి
ఇంకా అనతి కాలంలోనే ఈ వెంచర్లో ఉన్న అన్ని ప్లాట్లను అమ్మి కొత్త వెంచర్కు పోయే విధంగా మాకు కూడా ఒక మైలురాయిగా మిగిలే విధంగా ఈ వెంచర్ని ప్రారంభించి దీంట్లో ఫామ్ ల్యాండ్ పేరు మీద చేస్తున్నటువంటి అన్ని అనుమతులు కావచ్చు, ఎలాంటి లీగల్గా చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని ఎస్ఎంఎస్ వాళ్ళు తీసుకుంటారు. యాదగిరి గారు దాంట్లో ఎలాంటి అనుమానం కూడా లేదు. దానికి దాదాపుగా 2 సంవత్సరాల నుండి ఆయన చేస్తున్నటువంటి కృషి పట్టుదల ఉంది కాబట్టి, అలాగే మార్కెటింగ్లో ఎక్కడ ఏ వస్తువునైనా అమ్మగలిగే శక్తి ఉండేది మార్కెటింగ్ టీమే. ఆ మార్కెటింగ్ టీంని సమన్వయపరచడంలో మా అనంతుల నరసింహ దిట్ట, దానికి అనుమానం లేదు కాబట్టి మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో జడల రామలింగేశ్వర స్వామి JRS అంటే చెరుగట్టు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అతి ప్రతిష్టాత్మకమైనటువంటి దేవస్థానం కాబట్టి ఆ దేవస్థానం యందు కొలువై మనం ఉన్నాం కాబట్టి తప్పకుండా ఆ భగవంతుని ఆశీర్వాదం కూడా ఉంటుంది మన ఆర్గనైజేషన్లో. ఇప్పుడే చెప్పడం జరిగింది, ఒక 2 మహిళా సోదరిమణులు 2 కార్లు కూడా గెలుచుకోవడం అంటే వారికి చేసినటువంటి టార్గెట్ కావచ్చు, వారి యొక్క పట్టుదల కృషి కావచ్చు. ఆ 2 కార్లను ఎగ్జాంపుల్గా తీసుకొని మళ్ళీ వెంచర్ క్లోజ్ అయ్యి కొత్త వెంచర్కు వచ్చేటువంటి సందర్భంలో కనీసం 20 కార్లు మహిళలు తీసుకునే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ ఈ సభకు ఈ అవకాశాన్ని కల్పించిన ఎస్ఎంఎస్ వారికి మరియు నాతో పాటు ఉన్నటువంటి పార్ట్నర్స్ అయిన స్కైజీబీ డెవలపర్స్ అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలుసు ముగిస్తాను. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట మున్సిపాలిటీ గుర్రంగూడ గ్రామంలో నీటి కొరత ఉండటంతో నీటి కష్టాలు తీర్చడానికి 50 రూపాయలకే మంచినీళ్ల ట్యాంక్ నూతనంగా నిర్మించి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ యాతం శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్ నరసింహారెడ్డి, దండు గణేష్, కౌన్సిల్ మరియు కార్యకర్తలు, కాలనీ మెంబర్స్ పాల్గొన్నారు. మేడం చెట్టు చేయండి నర్సింగ్ మన పద్మగా మేడం గారు కోసం ఫిల్లింగ్ పాయింట్ ఏర్పాటు చేసి వాటర్ ట్యాంకులు మనకి ఎక్కడ నీళ్లు దొరకలేవండి, అన్ని బోర్లన్నీ నిండిపోయినాయి. ఎక్కడ సార్ కాంప్లెక్స్ లో ప్లాన్ చేసినాం, సార్ గురం కూడా బోర్లన్నీ నిండిపోయినాయి. ఏం చేయాలో అర్థమైతే లేదు. సన్మానం చేస్తున్నాము, చాలా సపోర్ట్ ఇస్తున్నాము. గురుకులాల పరిరక్షణకే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించాలని విద్యార్థినులు, విద్యార్థినుల తల్లిదండ్రులు, కుల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల సెక్రటరీగా రాకముందు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న మాదిరిగానే ఉందని, గురుకులాల సెక్రటరీగా వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దేశానికి ఆదర్శంగా గురుకులాలు రూపుదిద్దుకున్నాయని, అంతేకాకుండా విద్యార్థినిలలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీశాడు అనడానికి ముఖ్య నిదర్శనం మలావత్ పూర్ణ ఆనందులు ఎవరెస్ట్ శిఖరాన్ని అవరోధించడానికి ప్రవీణ్ కుమార్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం వల్లనే సాధ్యమైందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ఉన్న మేధాశక్తిని వెలికి తీయడానికి ఈగోనైట్ కాంపిటీషన్, సూపర్ స్టూడెంట్స్, సమ్మర్ సమురాయ్, గ్రీన్ గురు, స్పోర్ట్స్ క్లబ్ అని ఇలాంటి ఎన్నో రంగాల్లో రాణిస్తున్నామంటే దీనికి కారణం ప్రవీణ్ కుమార్ అని ఆనందం వ్యక్తం చేశారు. గురుకుల ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఇంకా 5 సంవత్సరాలు కొనసాగిస్తే ఎంతో మంది గిరిజన బీద పిల్లలు తండాలలో ఉన్న వారికి కూడా అలాంటి అవకాశం దక్కాలంటే మా గోల్స్ ఐఏఎస్ IPS గా మేము ఎదగాలంటే ప్రవీణ్ కుమార్ ను గురుకులాల ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించాలని విద్యార్థినులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి.
Priyanka from 9th class. I studied at the TTWRS Gurukulam. I come this school at 2015. I really learned about I really learned this English from IPS Praveen Kumar sir. When I come this school, I don't know about how to read and how to learn about English. Then I come this school and I really appreciate Praveen Kumar sir. I learn all that English, how to speak and how to write, and I don't know anything about how I can do and how can I improve my knowledge. So I come in this school, I really improve my knowledge, and so we want 5 years more 5 years serving to the RS Praveen Kumar sir. We are requesting to all. We want the Praveen Kumar sir, and we are so improving now only we are improving all types of facilities like summer samurai, and when we go to home the sir will give to summer samurai books also, and on holiday stamps we go to summer samurai camps. So these types of all facilities sir will be given to us. So these types of facilities when we taking, we are so improvement in our life. Like when Praveen Kumar sir will come, then we really reached our goals, because we can going to all types of facilities like IAS, IPS. Then our Gurukulam will be told all types of facilities like doctors. How can we prepare? How can we learn about the doctors? In our schools, all types of facilities is there. We can how to learn, how to experience our feelings, how to be. We are speaking front of you means the Praveen Kumar sir will back of us. So we are speaking about Praveen Kumar sir. So we requesting to all, our Praveen Kumar sir will be want more 5 years or 10 years. We want more 5 years or 10 years. So please, we want our Praveen Kumar sir. We improve our knowledge more and more. We don't lose our Praveen Kumar sir. By the Praveen Kumar sir, we improving so our knowledge. So thank you. జై శ్రీ. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంటు సభ్యుడు శాంతి ఉద్యమ నాయకులు అజీజ్ పాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు యుద్ధాల దిశగా ఆలోచించకుండా శాంతియుత వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐపిఎస్ఓ రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్ మరియు తదితరులు పాల్గొన్నారు. కేవీఎల్ గారు, సుధీర్ గారు, మంజరి గారు, రామచంద్ర రెడ్డి గారు మరియు వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చేసిన మన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, కౌన్సిల్ మెంబర్స్, ఈరోజు ఐప్సో సమావేశం ఒక కీలకమైన స్థితిలో జరుగుతున్నది. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్ చూస్తే చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ఉందని చెప్పవచ్చు. ఈ సమయంలో G20 నిన్ననే ఒసాకాలో, జపాన్లో మీటింగ్ కన్క్లూడ్ అయింది. కానీ చాలా దేశాల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఏంటంటే ఈ ఒసాకా కాన్ఫరెన్స్ వలన ఏమైనా మంచి పరిణామం రావచ్చుమని అనుకున్నారు. మన ప్రధానమంత్రి కూడా అటెండ్ చేశారు. అసలు చూస్తే ట్రంప్ వచ్చిన తర్వాత ఈ ట్రేడ్ వార్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువైపోయింది. అసలు యుఎస్ చైనా ట్రేడ్ వార్ చూస్తే చాలా కీలకమైన స్థితిలో వచ్చింది. అట్లనే ఇండియా పైన కూడా ఈ యుఎస్ చాలా హెవీ ట్యాక్సేషన్ పెడుతున్నారు. ఆయన బ్లేమ్ ఏంటంటే ఇండియా కూడా హెవీ ట్యాక్సేషన్ వాళ్ళు కూడా పెడుతున్నారు. సో రిటాలిటరీ మెజర్గా నేను కూడా చేస్తున్నాను. సో అసలు ఫాల్ట్ ఎవరిది తెలీదు. కానీ మన WTO గైడ్లైన్స్ ఉంది.
WTO గైడ్లైన్స్ పైన ఎంతవరకు అమలు చేస్తున్నారో అది వేరే విషయము. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని అభంగపట్నం గ్రామంలో రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు 2 ద్విచక్ర వాహనాలను దొంగిలించారు. బాధితులు సంతోష్ రెడ్డి, వెంకన్నలు ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సమాచారం ప్రకారం దొంగలు మహారాష్ట్రకు చెందిన వారుగా గుర్తించారు. టాటా సుమో వాహనంలో వచ్చి అందులో డీజిల్ లేనందున వాహనం అక్కడే వదిలి 2 ద్విచక్ర వాహనాలను ఎత్తుకెళ్లారని ఎస్ఐ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. టాటా సుమో వాహనంలో గోల్డ్ రింగ్, వెండి బాక్స్ కూడా వదిలి వెళ్లినారని పోలీసులు తెలిపారు. గ్లోబల్ యాక్సెస్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఆధ్వర్యంలో శ్రీ కోట్ల రాజకుమార్ రచించిన నేను సైతం మీకోసం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజకుమార్ మాట్లాడుతూ నేను సైతం పుస్తకావిష్కరణకు విచ్చేసిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 36 ఇయర్స్ వర్క్ చేశాను. ఈ 36 ఇయర్స్ వర్క్ పనిచేసినప్పుడు నాకు ఎన్నో భావనలు కలిగాయి. ప్రజలు చాలా అన్ని రకాలుగా నష్టపోతున్నారని భావన కలిగింది. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం, రైతన్నల వ్యధ తీరని ఘోష, అదే రకంగా ఈ రేపులు, దారుణ రాక్షసత్వము నన్ను కదిలించేశాయి. నాకు చాలా బాధాకరంగా అనిపించింది. న్యాయం నా ఊపిరి, సత్యం నా కలేజా, ధర్మం నా హృదయం. ఈ సిస్టమ్స్, ఎథిక్స్ అండ్ ప్రొసీజర్స్ అనేది లైఫ్లో పార్ట్ పార్సల్ ఆఫ్ మై లైఫ్. వాటి గురించి నేను ఎన్నో రకాలుగా నష్టపోయినా, కష్టపడ్డా, నిద్ర లేని రాత్రులు జరిగినవి. అయినా కూడా నా న్యాయాన్ని, ధర్మాన్ని నేను ఏనాడు విడనాడలేదు. నా యొక్క ప్రధాన అంశం ఏమిటంటే ప్రజలకు న్యాయం చేకూర్చాలి. ఈ బర్త్డే సందర్భంగా కొన్ని లక్షలు ఖర్చు పెడుతుంటారు. ఆ లక్షలు, వేలు ఖర్చు పెట్టే దాంట్లో కనీసము 10%, సపోజ్ 1 లక్ష ఖర్చు పెట్టినప్పుడు 10,000 రూపాయలు ఒక సామాన్య మానవునికి ఏదైనా హెల్ప్ చేస్తే అది వాళ్ళ యొక్క హెల్ప్ చాలా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది, ఆనందం ఉంటుంది. సపోజ్ అది 10,000 ఖర్చు పెట్టేటప్పుడు 1,000 రూపాయలు, 1,000 రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు 100 రూపాయలు, 100 రూపాయలతో ఏం చేస్తారని అనుకోవచ్చు. 100 రూపాయలతో ఏదైనా చేయవచ్చు. వాళ్ళకి కావాల్సిన చాక్లెట్లు ఇవ్వచ్చు, లేకుంటే రొట్టె ముక్కలు. ఈవెన్ 100 రూపాయలతో బర్త్డే చేసుకున్నప్పుడు 10 రూపాయలు ఖర్చు పెట్టవచ్చు. 10 రూపాయలతో కూడా ఒక బ్రెడ్ ముక్క కొని తర్వాత మనం టెంపుల్లో ఇవ్వడము, తర్వాత వాళ్ళ పేరు మీద చేసుకోవడము, అయితే దాంతో వాళ్ళకి అనంతమైన శక్తి కలుగుతుంది. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా నేను చేసేది ఒక్కటే, ప్రేయర్. దట్ ఈస్ ద ప్రేయర్. ప్రేయర్ ప్రేయర్ ప్రేయర్. ఆ ప్రేయర్స్ నుండి భగవంతుడు అనంతమైన శక్తిని ఇవ్వడము జరుగుతూ ఉంది. నేను దాదాపుగా 1989 నుండి నేను శబరిమల వెళ్తూ ఉన్నా కూడా ఏ రోజు కూడా నేను ఈ కష్టాలు, నష్టాలు అని ఫీల్ కాలేదు. ఆ తర్వాత ముఖ్యంగా వచ్చేది ఏంటంటే అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్న తర్వాత ఎక్కడంటే అక్కడ తినడము, చేయడము అనేది కాకుండా నిష్ఠాపరంగా ఉండడం చాలా మంచిది. అది చాలా ప్రధాన అంశము. ఆ రకంగా చేయడం వల్ల అనంతమైన శక్తి వస్తుంది. ప్రజలకు ఒక మార్గదర్శకంగా ఉంటుంది. 40 రోజులు మాల వేసుకొని చేయడం అంటే అది మన ఇష్టపూర్తిగా వేసుకున్నాం అంతే తప్ప మనం మాల వేసుకొని తర్వాత నానా రకాలుగా ఉండడం నాకు మంచిగా అనిపించలేదు. నేను కూడా ఈ 18 మెట్లని పరమ పవిత్రంగా భావిస్తున్నాను. ఈ పరమ పవిత్రమైన మెట్లను చాలా ఈరోజు కూడా 25 సంవత్సరాలు దాటిపోయినా కూడా నేను ఏ రోజు మన కొబ్బరి చెట్టు తీసుకెళ్ళలేదు. ఎందుకంటే నాకు ఆ అర్హత ఉన్నదని నేను భావించడం లేదు. 18 మెట్లు అంటే చాలా పవిత్రమైనవి. అది 18 మెట్లు కంప్లీట్ చేయడం అంటే 18 సంవత్సరాలు పోయి వచ్చినాం కాదు, ఎంత నేర్చుకున్నావు అనేది ప్రధాన అంశము. కాబట్టి మనము ఎన్నిసార్లు శబరిమల అయిపోతున్నాం, ఎన్నిసార్లు వస్తున్నాం కానీ మన రాగద్వేషాలు మనం ఒక నేర్చుకొని వాటిని ఒక అధిగమించి ఒక ఏజెంట్ ఆఫ్ ది గాడ్, 18 ఇయర్స్ అంటే ఏజెంట్ ఆఫ్ ది గాడ్ కావాలి. కాబట్టి ఆ యొక్క అర్హత ఇంకా నాకు ఉన్నదనుకోవడం లేదు. ప్రజలకు సేవ చేయడమే నా యొక్క ముఖ్య ధర్మము. అదే రకంగా నేను ఒక ప్రతిజ్ఞ అనేది ఈ రకంగా ప్రతిజ్ఞ చేశాను. చదవచ్చండి అనుకుంటున్నాము. సరే, అవినీతిమయము ఉన్న ఈ రోజుల్లో వీలైనంత వరకు అవినీతిని మనము తగ్గించాలి. ఆ తర్వాత మనకు విద్యా విధానంలో సమూలమైన మార్పులు రావాలి. ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ యొక్క నిరుద్యోగ సమస్యను నిరుద్యోగ వృత్తిని నేను వ్యతిరేకిస్తున్నాను. నిరుద్యోగమా నువ్వు ఎక్కడ? ఎందుకంటే పార్ట్ టైం జాబ్లను మన గవర్నమెంటే కానీ గ్లోబల్ సంస్థలే కానీ 2 గంటలు 4 గంటలు మనం పని చేసుకోవడం చాలా చాలా మంచిది. అదే రకంగా ఈ యొక్క
మన న్యూస్ పేపర్స్ కానీ తర్వాత ఏజెంట్లు కానీ వీళ్ళు అహోరాత్రులు కష్టపడి ఎన్ని రకాలు చేసినా సరి అయిన గుర్తింపు రావడం లేదని నా భావన. నాకు ఏదైనా బడుగు వర్గం కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు బాధపడితే నాకు చాలా కన్నీళ్ళు కలుగుతుంటాయి. ఆ బాధతో దిస్ ఈజ్ మై హార్ట్ ఆఫ్ ద బుక్. నేను సైతం ఏం చేస్తానని, నేను సైతం పాటలో ఏదో చేస్తాను గన్ను పెట్టుకొని పేర్చిస్తానని కాదు. మనం ఒక ప్రేమ, ఆప్యాయత, అనురాగ, ఆత్మీయత, అనుబంధాలకే నిలయము. వాటితో మనం ఏదైనా సాధించవచ్చు. పిల్లలని కానీ వాళ్ళ టెర్రరిస్టులని కానీ ఎన్నో రకాలుగా మన పూర్వకాలం కూడా ఎన్నో జరిగాయి. ఆ కార్యక్రమాల్లో భాగంగా నాకు అదే రకమైన ఆలోచన ఉన్నది. ఈ ఆలోచనల నుంచి వచ్చినదే నా భావనలు. మనము యొక్క స్టూడెంట్స్ శక్తివంతం అవుదాం, మనకు ధైర్యము, తర్వాత ఈ యొక్క మారణ హోమాలు ఆపుదాం, శక్తివంతం అయిదాం, మనకు మనం ధైర్యం తెచ్చుకోవడం, ఇతరులకు హెల్ప్ చేయడం, ఆ తర్వాత ఆత్మహత్యలు చేసుకోకుండా మనం నిర్వీర్యం కాకుండా మనంతకు మనం బాగుండాలి, అందరూ బాగుండాలి అనేది నా యొక్క సంకల్పన. అందుకే నేను ఈ బంధులహరి అనేది కూడా రాయడం జరిగింది. తల్లి తండ్రులనే కాదు, దోచుకోవడం అండ్ దాచుకోవడం, ఇది ఈరోజు జరుగుతున్న మన యొక్క కార్యక్రమము. ప్రతి ఒక్కరు దోచుకోవాలి, దాచుకోవాలి, ఎంత దోచుకున్నామని దాచుకోవడం, అంతే తప్ప వేరే రకంగా లేదు. ప్రేమ ఆప్యాయతలకు నిలయం లేదు మన యొక్క. సరే, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు పేపర్ వాళ్ళకు. తర్వాత సమాజ ఉన్నతికి పాటుపడిన విశిష్ట వ్యక్తులకు ప్రతిష్టాత్మకంగా ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుల ప్రదానోత్సవం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. హైటెక్ సిటీలోని హెచ్ఎస్సిసిలో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ హాజరై అవార్డులను అందజేశారు. మొత్తం 12 విభాగాల్లో అవార్డులు ప్రదానం చేశారు. రౌండ్ టేబుల్ ఇండియా ప్రతినిధులు మాట్లాడుతూ, విద్య ఎప్పుడూ కూడా వ్యక్తులను చైతన్యవంతుల్ని చేస్తుంది, తమ కలలను సాకారం చేసుకోవడానికి వారికి సహాయపడుతుందని రౌండ్ టేబుల్ ఇండియా గట్టిగా నమ్ముతుందన్నారు. మీ ఆశలను నెరవేర్చడం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి, పేద వర్గాలకు చెందిన పిల్లల సంక్షేమం కోసం రౌండ్ టేబుల్ ఇండియా ఈ కార్యక్రమం నుంచి వచ్చిన ఆదాయాన్ని అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ శాంతా సిన్హా, ఎంఐ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జీవి రావు, పింకీరెడ్డి, యశ్వంత్ ముబక్ తదితరులు పాల్గొన్నారు. ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మరో 48 గంటల్లో బలపడి వాయుగుండంగా మారనుందని వాతావరణ విభాగం తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుండటంతో కోస్తా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం వెల్లడించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం, లోయలో పడ్డ బస్సు, 31 మంది మృతి. ఆగస్టు 2, 3 తేదీల్లో పురపాలక సంఘ ఎన్నికలకు అవకాశం. పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో అటవీక పాలన సాగుతుందన్న రాములమ్మ. తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.